హాయ్. తిరుచి తూర్పు తమిళనాడులోని ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పార్టీల విమర్శల తీవ్రత భానుడి భగభగలను కూడా మించిపోయింది. దళపతి విజయ్ ఇక్కడి నుంచి బరిలోకి దిగడంతో కావేరీ డెల్టాలో పొలిటికల్ కాక పెరిగింది. విజయ్ను టార్గెట్ చేస్తూ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేస్తున్న విమర్శలు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. అసలు విజయ్ని పట్టించుకోకూడదనే వ్యూహంతో ఉన్న డిఎంకే సడన్ గా ఎందుకు రూటు మార్చింది? ఎన్నికల క్షేత్రంలో ఉదయనిధి వర్సెస్ విజయ్ తెర వెనుక ఏం జరగబోతోంది? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల క్షేత్రంలో డిఎంకే తమ వ్యూహాన్ని అనూహ్యంగా మార్చేసింది. ఇన్నాళ్లు టీవీకే చీఫ్ విజయ్ విషయంలో సైలెంట్ గా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఒక్కసారిగా స్వరం పెంచారు. ఇప్పటి వరకు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి ఇద్దరు 2026 ఎన్నికలను డిఎంకే వర్సెస్ ఎన్డీఏ లేదా తమిళనాడు వర్సెస్ ఢిల్లీ పోరుగా మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. విజయ్ను పదే పదే విమర్శిస్తే ఆయనకే రాజకీయంగా మైలేజ్ వస్తుందన్న అంచనాతో ఆయన ప్రస్తావన తేకుండా కాస్త దూరంగానే ఉంచారు. కానీ తిరుచి ఈస్ట్ సభలో డిఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్కు మద్దతుగా ప్రచారం చేసిన ఉదయనిధి విజయ్ను టార్గెట్ చేస్తూ పదునైన విమర్శలు గుప్పించారు. విజయ్ ప్రచార శైలిపై ఉదయనిధి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొంతమందికి త్వరగా అలుపొచ్చేస్తుందని, పదే పదే బ్రేకులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పర్మిషన్లు రాకపోవడమో, మీటింగ్కి లేటుగా వెళ్లడమో చేస్తూ విజయ్ తన సభలను క్యాన్సిల్ చేసుకోవడాన్ని ఉద్దేశించి ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరుదయరాజ్ గెలిస్తే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారని, విజయ్ లాగా ఆయన వర్క్ ఫ్రం హోమ్ పొలిటీషియన్ కాదని సెటైర్లు వేశారు. కరూర్ తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు ఇళ్లకు వెళ్లకుండా విజయ్ వారిని చెన్నైలోని ఓ రిసార్టుకు పిలిపించుకున్నారని, డిఎంకే అభ్యర్థి అయితే ఇంటికే వచ్చి సమస్యలు తీరుస్తారని ఓటర్లకు భరోసా ఇచ్చారు. అయితే డిఎంకే ఎందుకు ఒక్కసారిగా ఈ సైలెంట్ ట్రీట్మెంట్కు స్వస్తి పలికిందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. తిరుచి తూర్పు నియోజకవర్గం నుంచి స్వయంగా విజయ్ బరిలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కావేరీ డెల్టా ప్రాంతంలోని ఈ అర్బన్ సీటు డిఎంకేకు కంచుకోట కావడంతో ఇక్కడ విజయ్ గెలిస్తే డిఎంకే తన పట్టు కోల్పోయినట్లేనని పార్టీ భావిస్తోంది. దీనికి తోడు ఏప్రిల్ 9న పుదుచ్చేరి ఎన్నికల్లో ఏకంగా 89% పోలింగ్ నమోదు కావడం డిఎంకేను అప్రమత్తం చేసింది. అర్బన్ రూరల్ ఓట్లను టీవీకే, ఎన్డీఏ చీలిస్తే ఎదురయ్యే పరిణామాలపై డిఎంకే అప్రమత్తమైంది. ఉదయనిధి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పళనిస్వామిని రెచ్చగొట్టి అన్నాడీఎంకేను ఢిల్లీకి బానిసగా ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే తరహాలో విజయ్తో పోరును గ్లామర్ వర్సెస్ గవర్నెన్స్ గా మార్చేందుకు ఆయన వ్యూహరచన చేశారు. అయితే అశేష ప్రజాదరణ ఉన్న విజయ్తో నేరుగా మాటల యుద్ధం పెట్టుకోవడం డిఎంకేకు ఒక రకంగా కత్తి మీద సామే. విజయ్కు ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా డిఎంకే తమ సీఎం క్యాండిడేట్ గా కేవలం అనుభవజ్ఞుడైన స్టాలిన్ ను మాత్రమే ముందుంచుతూ పార్టీ క్యాడర్ను అప్రమత్తం చేస్తోంది. ఆసక్తికర విషయం ఏంటంటే 2008లో విజయ్ కురువి సినిమాను తన రెడ్ జైంట్ బ్యానర్ పై నిర్మించిన ఉదయనిధి 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే హీరోకి తమిళ రాజకీయాల్లో వెయిట్ లేదని నిరూపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.